థ్యాంక్ యూ. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మళ్ళీ చూడడానికి వచ్చేస్తా ఫస్ట్ షోకే. రాజమౌళి గారు అయితే బాగుంటుంది, నాగేశ్వరి అంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళ ఛాయిస్ అండి, ఎవరు చేయగలరో ఆ స్టైలు ఆ మోడల్. రాఘవేంద్రరావు గారు చేశారు కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారు లాంటి ఆయన చేయొచ్చు మరి బ్రహ్మాండంగా. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. చూశాను. అప్పుడు క్రేజ్ వేరు కదండి, అప్పుడు క్రేజ్ వేరు, ఇప్పుడు అదే అలాగే ఉందనిపించింది నాకు ఇప్పుడు సినిమా చూస్తే. కొంచెం అదే 3Dలో రావడం వల్ల ఏంటంటే కొంచెం క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా. 35 ఇయర్స్ అంటే ఎప్పుడండి, నాకు 12 ఏళ్ళప్పుడు వచ్చింది ఆ సినిమా. ఇప్పుడు మళ్ళీ చూశాను అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, మంచి పర్ఫార్మెన్స్. అసలు వాళ్ళందరూ ఎంతమంది లేరండి ఆ సినిమాలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది లేరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసేవాళ్ళు. రామిరెడ్డి గారు కానీ, రామిరెడ్డి గారు వీళ్ళందరూ చనిపోయారు కదా. అల్లు రామలింగి గారు, రామిరెడ్డి గారు వీళ్ళందరూ చాలామంది దాంట్లో, కన్నడ ప్రభాకర్ గారు వీళ్ళందరూ లేకపోయేసరికి నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఆ సినిమా చూస్తే. ఏంటండి అసలు అమరేష్ పురి గారు స్క్రీన్ మీద వస్తే అప్పట్లోనే ఓవర్ అరిచేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే అరిచాం మేము గట్టిగా, గొంతు అంతా పోయింది మొత్తం. చాలా శ్రీదేవి గారు అద్భుతం అండి. ఆవిడకి ఏంటండి అతలోక సుందరి, చక్కగా ఉన్నారు ఆవిడ. నిలబెట్టాలి, కష్టపడుతుంది పాప. మా అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి తల్లి కడుపును పుట్టడం అంటే మాటలు కాదు, మంచి అదృష్టవంతురాలు అవుతుంది ఆ అమ్మాయి కూడా. థ్యాంక్ యూ అండి. నువ్వు చాలా మాట్లాడిచ్చేసారు.